శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 11వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వారం యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుజ గురువు ఇద్దరూ కలిసి వృషభ రాశిలో ఉండడం జరిగింది. అంటే ఒక విధంగా 1, 9 స్థానాధిపతులు ధనస్థానంలో సంచరించడం వల్ల, అంటే ఇది సహజ రాశి చక్రంలో వృషభం ధనస్థానం కాబట్టి అక్కడ ఈ కుజ గురువులు కలియడం వల్ల ఆర్థిక పరంగా అందరికీ స్థితి అనుకూలంగా ఉంటుంది. అంటే మనీ రొటేషన్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరగడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. చతుర్థ స్థానంలో రవి, కర్కాటక రాశి యందు రవి ఉండడం అన్నది ఒక విధంగా ఇది ఒక యోగం. సహజ పంచమాధిపతి అయినటువంటి రవి చతుర్థ స్థానంలో సంచరించడం అనేది ఒక ధనయోగం లాంటిది ఏర్పడింది. అంటే ప్రభుత్వ అధికారులకు ఇది అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ సహకారం లభిస్తూ ఉంటుంది. 5వ స్థానంలో బుధ శుక్రులు ఉండడం వల్ల స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. అంటే స్త్రీలకి విద్యా సంబంధించిన విషయాలు, వివాహ సంబంధించిన విషయాలు కామన్గా అందరి మీద ఈ ప్రభావం చూపుతూ ఉంటుంది. 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఎవరు ఏ పని ప్రారంభించినా కూడా అవి మధ్యలో ఆగడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఎవరి జన్మజాతకంలో అయినా సరే మిథున రాశిలో కానీ కన్యా రాశిలో కానీ కేతువు కానీ కుజుడు కానీ ఉన్నప్పుడు వారు ఏ పని కూడా సంపూర్ణంగా చేయలేకపోతుంటారు. ప్రతి పని మధ్యలో అయిపోతుంటుంది. ఒక పని జరుగుతూ ఉండగానే ఇంకో కొత్త పని ప్రారంభించడం, ఈ విధంగా పాత పని ఆగిపోవడం, ఈ విధంగా జరుగుతుంటుంది. కాబట్టి మరి ఇప్పుడు ఈ సమయంలో మీరు ఏ శుభకార్యం తలపెట్టినా, ఏదన్నా కార్యక్రమం అంటే ఒక విద్యలో చేరాలన్నా, గృహం కొనుక్కునే ప్రయత్నం చేసినా ముందుగా విఘ్నేశ్వరుని పూజించి ఆ కార్యక్రమం చేయడం వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా రావడం జరుగుతుంటుంది. ఇక శని సహజ లాభస్థానంలో కుంభరాశిలో ఉండడం వల్ల ఒక విధంగా ఇది పారిశ్రమ రంగం వారికి చాలా బాగుంటుంది. అంటే శుక్రుడు బుధుడు శని యొక్క దృష్టి పరస్పరం రావడం వల్ల మరి ఈ మాసంలో ఈ వారంలో ఎస్పెషల్లీ స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉన్నత విద్యా అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ కలయిక కొన్ని రాశుల వారికి చాలా విపరీతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ 3 కూడా శని శుక్ర బుధులు ఒకే వర్గానికి చెందిన గ్రహాలు అవ్వడం వల్ల ఈ 3 గ్రహాల కలయిక చాలా వరకు ఆర్థిక స్థితి, ఉద్యోగ స్థితి స్త్రీలకు బాగా అనుకూలిస్తూ ఉంటుంది. ఇక 12వ స్థానంలో రాహు సహజంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా మోసపోవడం, ధనం పోగొట్టుకోవడం, వ్యసనాల మీద ఆసక్తి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ వారం అంతా కూడా. సింహరాశి వారికి ఈ వారం 2 శుభగ్రహాలు రాశిలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. అలాగే ఈ రాశికి యోగకారకుడైనటువంటి కుజుడు దిగ్బలుడై దశమ స్థానంలో ఉండడం అన్నది జాతకుడు సహజంగా చాలా ధైర్యంగా పూర్తి కాన్ఫిడెన్స్తో ఎటువంటి కార్యక్రమాన్నైనా పూర్తి చేసే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వృత్తిలో జాతకుడికి అనుకూలంగా మార్పు జరిగే అవకాశం ఉంది. బాధ్యత కలిగినటువంటి సీట్లో ఉండడం కానీ, లేదంటే ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దానికి అనుగుణంగా జాతకుడికి నూతన పదవి లాంటిది రావడం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి మీకు చాలా గుర్తింపు, మంచి నేమ్ అండ్ ఫేము, మంచి గౌరవం కూడా లభించే అవకాశం ఉంది. వృత్తిలో మీరు చాలా నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, దానికి తగినటువంటి పేరు సంపాదిస్తారు. దానికి సంపాదించినటువంటి ధనం కూడా మీకు సమయానుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు మరి లాభాధిపతిగా, ధన లాభాధిపతి బుధుడు రాశి యందు సంచరించడం వల్ల జాతకుడికి సెల్ఫ్ ఎర్నింగ్ పవర్ జనరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎక్కువగా స్వయం కృషితో ధనం సంపాదించే ప్రయత్నం చేస్తాడు. 2-3 రకాలుగా ధనాన్ని ఆర్జించే ప్రయత్నం చేస్తాడు. దశమాధిపతి కూడా రాశి యందు ఉన్నప్పుడు
జాతకుడు ఎవరు సహకారం లేకుండానే స్వతంత్రంగానే అభివృద్ధి చెందే ప్రయత్నం చేస్తాడు, ఏదైనా ధైర్యంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఏదో విధంగా కొలిక్కి రావడం జరుగుతుంటుంది. మీరు చాలా వరకు వచ్చిన సంబంధాలను చాలా వరకు ఏదో వంకతో ఏదో ఒక కారణంతో రిజెక్ట్ చేస్తూ ఉంటారు ఈ సింహరాశిలో ఉన్నటువంటి అమ్మాయిలు. అటువంటి వారికి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఒక మంచి సంబంధం మరి ఈ వారంలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఏదో విధంగా మీరు ఒప్పుకోవడం కానీ దానికోసం ఆలోచించడం కానీ చేయడం మంచిది. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా ఇలా వాయిదా వేస్తుంటే దాని ఏదో విధంగా అంటే మరి శని సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వివాహ సంబంధాలు దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం కానీ వచ్చినవి మళ్ళా సరైనటువంటి కమ్యూనికేషన్ లేక వాయిదా పడడం కానీ జరుగుతుంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి అమ్మాయిలు వివాహానికి తగు విధంగా మనసులో నిర్ణయించుకుంటే ఖచ్చితంగా ఈ వారం వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. అలాగే వారం చివరిలో ఎక్కువగా ప్రయాణాలు చేయడం కానీ ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ ఏదైనా ఒక వివాహ వేడుకలో పాల్గొనడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ రాశివారు ఎక్కువగా ఈ నెలలో ముఖ్యంగా ఈ వారంలో ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు లాంటివి చెల్లించడం, అలాగే వైద్యపరమైనటువంటి ఖర్చులు రెగ్యులర్గా పే చేయవలసిన ఇన్స్టాల్మెంట్స్ అవ్వచ్చు, బాధ్యతగా ఎవరికన్నా మీరు నెల నెలా ఇస్తున్నటువంటి ధనం అవ్వచ్చు, ఇవన్నీ కూడా సకాలంలో చెల్లించే ప్రయత్నం చేస్తుంటారు. ఏదైనా సరే ఈ రాశి వారికి ఈ వారం చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. ముఖ్యంగా వృత్తిలో చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఈ వారంలో ఏదో ఒక నూతన వస్తువు ఆభరణం అవ్వచ్చు, మంచి వస్త్రాలు అవ్వచ్చు లభించే అవకాశం ఉంది. చాలా ఉత్సాహంగా ఎంటర్టైన్మెంట్గా గడిపే వారం ఈ వారం ముఖ్యంగా ఈ వారం చివరిలో వస్తున్నటువంటి శని త్రయోదశి ప్రతి రాశివారు కూడా దీన్ని పాటించడం వల్ల మీకు వృత్తిపరంగా కుటుంబపరంగా ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యల్ని బయటపడడం జరుగుతూ ఉంటుంది. ప్రతి వారి మీద ప్రతి వ్యక్తి మీద శని ప్రభావం ఎంతో కొంత ఉండే అవకాశం ఉంటుంది. అది కేవలం ఏలినాటి శని అష్టమ శని జరుగుతుందనే కాకుండా మరి శని దశ, శని అంతర్దశ, విదశ, సూక్ష్మదశ ఈ విధంగా ప్రతి ఒక్కరి మీద కూడా శని ప్రభావం ఉంటుంది. అతి రేరుగా వచ్చినటువంటి ఇంచుమించుగా సంవత్సరంకి ఒక 4 సార్లు 2 సార్లు ఈ శని త్రయోదశి రావడం జరుగుతుంటుంది. అది ఖచ్చితంగా మరి అన్ని రాశుల వారు కూడా ఈ శని త్రయోదశి రోజు అంటే మనకి 17వ తారీఖు ఆగస్టు నెల రోజు వచ్చినటువంటి శని త్రయోదశి నాడు మీకు దగ్గరలో ఉన్నటువంటి శని దేవాలయాలను కానీ ముఖ్యంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి తైలాభిషేకం చేయించడం అన్నది ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే ఆ తైలాభిషేకం చేసిన రోజు మాత్రం కంపల్సరీగా కొన్ని విధి విధానాలు నియమాలు పాటించవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా శనికి తైలాభిషేకం చేసిన రోజు అనాచారంగా ఉండడం కానీ ఆహార విషయంలో నియమాలు పాటించకపోవడం, అన్య స్త్రీతో సంపర్కం కానీ తాగుడు అలాంటి కొన్ని వెజిటేరియన్ కాకుండా మిగతా మాంసాహారం భక్షించడం ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. అంటే మీకు అలాంటి అవకాశం అలాంటి ఇష్టం ఉంటే శని త్రయోదశి మానేసినా మీకు ఏ ఇబ్బంది ఉండదు, దానివల్ల నష్టం ఉండదు. శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవాన్ని పూజిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు కఠిన నియమాలు పాటించవలసి ఉంటుంది. అంటే ఆ నియమాలు ఎటువంటి అంటే సాధారణంగా మనకి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా నియమంగా ఉంటామో ఆ నియమాలన్నీ కూడా ఆ ఒక్కరోజు అంటే శనివారం రాత్రి మళ్ళీ ఉదయం సూర్యోదయం అయ్యేదాకా కూడా పాటించడం వల్ల ఖచ్చితంగా మీకు శని యొక్క ఆశీస్సులు లభించి మంచి విజయం లభిస్తుంటుంది. అంటే ఆ రోజు శని త్రయోదశి రోజు ఆయిల్తో చేసిన పదార్థాలు ఏమీ కూడా తినకూడదు. అంటే ముఖ్యంగా అలాగే నెయ్యి డాల్డా అలాంటిది ఏమీ కాకుండా కేవలం మరి పచ్చి పులుసు
లేదంటే మామూలు తాలింపు పెట్టని వస్తువులతో తినొచ్చు. వీలైతే గడపగలిగితే ఆ రోజంతా కూడా ఈ ఫలాలు లేదంటే ఈ ద్రవ ఆహారం లాంటివి ఏదో ఫ్రూట్ జ్యూస్ లాంటివి తీసుకొని ఆ ఒక్కరోజు కింద భూసైనం అంటే కింద ఒక ఏదో చలగాడ చాప వేసుకొని ఆ ఒక్కరోజు దూరంగా విడిగా పడుకోవడం వల్ల కంపల్సరీగా మీకు శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది. వీలైతే ఆ రోజు మరి విష్ణు సహస్రనామం కానీ, హనుమాన్ చాలీసా కానీ, శని అష్టోత్తర శతనామాలు కానీ, శివుడికి సంబంధించి ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఆచారం ఏంటంటే ఏదైనా దేవాలయంలో, ముఖ్యంగా హనుమాన్ దేవాలయంలో, శివాలయంలో నిద్రించే అవకాశం ఉంటే పూర్తిగా కాకపోయినా కనీసం మనకి బ్రహ్మముహూర్తం దాకా 4 గంటల దాకా పడుకొని దాని తర్వాత మళ్ళీ విధి విధానంగా మీ కార్యక్రమాలు చేసుకుంటే ఒక 1000 రెట్లు మంచి ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.